జై సుంఠ మహాపాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ ముండమోపి జిరాపి నిన్ను తెగ్గొస్తే లోకానికే పిచ్చ హ్యాపీ. పిచ్చ హ్యాపీ చూసారా? వీళ్ళకి ఎందుకండి అతి బ్రాహ్మణ్స్కి? వీళ్ళకి ఒక పరిధి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఎన్ని పాటించకుండా పోయారు. భార్య లేనివాడికి సన్మానం చేశారు, కండువా కప్పారు అన్నాడు కదా గతంలో. నాకు సన్మానం చేయాల్సింది బాగుంచి కండువా కప్పాల్సింది బాగుంచి అన్నాడు. అది ఇప్పుడు నిజం చేశారు ఈ బ్రాహ్మణ్స్. చక్కనాగే వాళ్ళ పోస్టులు హూస్టింగ్ అయ్యే దశలో ఉన్నాయి. అయినా ఈ సందర్భం ఏమి, ఎందుకు పోయారు ఏమిటి? ఒక అధికారికంగా ఎవరన్నా పొమ్మని చెప్పారా? ఏం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయారు. ఒంటిమిట్ట దేవాలయానికి సంబంధించినటువంటి టీటీడీ సంబంధించినటువంటి అర్చకులు పోయి బొక్క బొల్లా పడ్డారు. అనవసరమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీకు కీర్తించాలి? ఎందుకు కీర్తించాల్సి వచ్చింది? ఏమో ఆయన చేసిన పనులన్నీ నిండుకుని ఆయన కీర్తించాల్సి వచ్చింది. ఆయన వల్ల రాష్ట్రం ఎరగదీసింది ఏమైనా వేశారా ఎవరన్నా? అసలు చంద్రబాబు నాయుడు ఒంటిమిట్టకు కళ్యాణానికి వచ్చినా కూడా ఇంత సంగతి చేయరు ఆయనకి. చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఈయన ఓడిపోయినా ప్రతిపక్షం లేనటువంటి ముఖ్యమంత్రికి ఇంత సీన్ అవసరమా? చేశారు. ఆయన ఏం పోయింది, చేయించుకున్నాడు. పక్కన పిల్లాన్ని పెట్టుకోండిరా అని చెప్పవల్లే నువ్వా? ఈ బ్రాహ్మణ్స్ ఎవరు కూడా అయ్యా భార్య లేదు మీకు ఈ మాది పొలమాల ఏలుక్కి వేసినట్టు వేయకూడదు, అసలు ఇద్దరు ఉండాలి దంపతులు, అలా చేస్తే ఇది ఇది ఉంటాయి కదా అనుకునే పద్ధతులు. ఆ పద్ధతులు ఏమైనా చెప్పినా చెప్పాలా? అది లాస్ట్కి అటు తిరిగి అటు తిరిగి మీకే కొట్టింది. ఈ అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొట్టింది. ఆయన భార్య లేకుండా పోకుండా ఆయన ధర్మం వేరు, ఆయన ఆచరించే ధర్మం వేరు, ఆయనకి ఏమీ కాదు. అదంతా ఏం జరిగింది అంటాడు జగన్మోహన్ రెడ్డి పాపత్వం, ఈ అర్చకుల పాపత్వం అంటారు కదా. పాపులు ఆయన నమ్ముకున్న ధర్మంలో పాపులు అది ఇది అని చెప్పేసి అదంతా ఈ అర్చకులు జరిగింది. మొత్తానికి ఏదేవి ఈ అర్చకులకి తగిన శాస్తి జరిగింది. జై సుంఠ మహాపాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ ముండమోపి జిరాపి నిన్ను తెగ్గొస్తే లోకానికే పిచ్చ హ్యాపీ. అంక చండాలుడా బంక బండాసురా పరమ పాపిష్ట నికృష్ట దుష్టాత్ముడా నీ నీచ రూపంబు చూడంగ పాపంబు నీ కంఠనాళంబు కక్కూసు గొట్టంబు నీ కళ్ళలో కుళ్ళు నీ బుర్రలో బురద నీ పల్పులే చెత్త నీ జన్మ డ్రైనేజీ నువ్వో దగుల్ బాజీ ఎబ్రాసి చప్రాసి సన్నాసివి అశుద్ధ స్వరూప అబద్ధ ప్రలాప పింగు బొంగైన పింజారిగా. వద్దు బాబాయ్, చాలు బాబు.